మోంతా తుఫాను ఎదుర్కోవడానికి విజయనగరం జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి పేర్కొన్నారు. మీడియాతో మాట్లాడుతూ తుఫాను ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలు వివరించారు. తుఫాను సోమవారం సాయంత్రం తర్వాత తీరం దాటే అవకాశం ఉందని అన్నారు. ప్రస్తుత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం కళింగపట్నం, మచిలీపట్నం మధ్య కాకినాడ సమీపంలో తుఫాను తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. ఈ నెల 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించినట్లు పేర్కొన్నారు. మన డిస్ట్రిక్ట్ కానీ మండల్స్ కానీ అన్ని అలర్ట్ చేసి ఉంచాము, మున్సిపాలిటీస్ కానీ. సో దీంట్లో మనకి ఏంటంటే డిస్ట్రిక్ట్లో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసాము. ఆల్ మండల్స్లో కూడా మనము కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరు సచివాలయం స్టాఫ్ని కూడా కన్సర్న్ సచివాలయాల్లో ఉండమడం జరిగింది. అంటే ఫర్ నెక్స్ట్ 3-4 డేస్ మనకు సచివాలయాల్లో వాళ్ళు ఉండాలి. సో వీళ్ళంతా ఎందుకు ఫస్ట్ సచివాలయం లెవెల్లో రెయిన్ అలర్ట్స్ గురించి వాళ్ళకి కంటిన్యూస్గా ప్రజలకు చెప్తూ ఉంటాయి. ఒక నోషన్ ఏంటంటే స్కై క్లియర్గా ఉంది కదా అనే నోషన్ ఉంటుంది. తుఫాన్ నేచర్ ఎలా ఉంటుందంటే తుఫాన్ సీ మీద ఉన్నప్పుడు ఇట్ విల్ బీ పుల్లింగ్ ఆల్ ది క్లౌడ్స్ టువర్డ్స్ ఇట్. సో అది పడే ముందు, ల్యాండ్ఫాల్ జరిగే ముందు విపరీతంగా క్లౌడ్స్ వచ్చేసి వర్షం వచ్చేస్తుంది. సో మనము స్కై క్లియర్గా ఉంది కదా, సో తుఫాన్ వస్తుందా లేదా అనేది ఏం లేదు. సో తుఫాన్ ఈజ్ ప్రిడిక్టెడ్ అంటే ఆ తుఫాన్ మనకు గ్యారంటీగా వస్తుంది అండ్ ఈ రెయిన్స్ కూడా మనకు ఉంటాయి.